స్ట్రోక్ విండో పీరియడ్ 6 అవర్స్ దాటింది. సిస్టర్స్ కన్సెంట్ తీసుకుంటున్నారు థ్రోంబోలైసిస్ కోసం. మనం థ్రోంబోలైసిస్ చేసుకోవచ్చా? ఇంకా పాత గైడ్ లైన్స్ వద్దు, 2026 స్ట్రోక్ గైడ్ లైన్స్కి అప్డేట్ అవ్వండి. ఇప్పుడు స్ట్రోక్ గైడ్ లైన్స్ మొత్తం మీకు పీడిఎఫ్ ఇస్తాను, కానీ మెయిన్గా 8 పాయింట్స్లో ఇవాళ చెప్తాను. ఓకే. పాయింట్ విండో పీరియడ్. ఇంతకుముందు మనకు విండో పీరియడ్ 4.5 అవర్స్. ఇప్పుడు ఏంటంటే 4.5 అవర్స్ తర్వాత పేషెంట్ వచ్చినా కూడా CT/MRIలో ఇంకో సాల్వేజబుల్ టిష్యూ కనబడితే వీ కెన్ థ్రోంబోలైజ్ అప్ టు 9 అవర్స్. పాయింట్ 2, ఇంతకుముందు NIHS స్కోర్ లో <5 ఉంటే థ్రోంబోలైజ్ చేయకపోయే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ ఎనీ NIHS స్కోర్ న్యూరలాజికల్ డెఫిసిట్ ఉంది, పేషెంట్ 4.5 అవర్స్లో ప్రజెంట్ అయ్యారు అండ్ దెర్ ఈజ్ నో హిమరేజ్, వీ కెన్ థ్రోంబోలైజ్ ద పేషెంట్. పాయింట్ 3, ఇంతకుముందు ఎట్లెప్టెస్ ఈజ్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్. ఇప్పుడు ఏంటంటే టెనెక్టెప్లేస్ కూడా ఫస్ట్ క్లాస్ 1 డ్రగ్ అయింది, ఎందుకంటే దీనికి సింగిల్ IV బోలస్ డోస్ ఉంది 0.25 mg per kg. సో ఒకటే డోస్లో మనకి థ్రోంబోలైసిస్ అయిపోతుంది. సో మనకి థ్రోంబోలైసిస్ వర్క్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి దిస్ ఈజ్ మోర్ రికమెండెడ్. 4th పాయింట్ ఈజ్ అబౌట్ మెకానికల్ థ్రోంబెక్టమీ. ఇంతకుముందు యాంటీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్స్లో, లార్జ్ వెసల్ స్ట్రోక్స్లో మనం మెకానికల్ థ్రోంబెక్టమీ ప్లాన్ చేసేవాళ్ళం, అది కూడా వితిన్ 6 అవర్స్. బట్ న్యూ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయంటే వీ కెన్ గో అప్ టు 24 అవర్స్, బట్ బ్రెయిన్ సాల్వేజబుల్ టిష్యూ ఉండాలి సేమ్. 5th పాయింట్ ఈజ్ అబౌట్ పోస్టీరియర్ సర్క్యులేషన్. బేసిలర్ ఆర్టరీ స్ట్రోక్స్లలో కూడా ఇంతకుముందు థ్రోంబెక్టమీ వాజ్ అన్సర్టైనబుల్. ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద థ్రోంబెక్టమీ గైడ్ లైన్స్. సేమ్ అప్ టు 24 అవర్స్. ఇఫ్ దెర్ ఈజ్ ఏ సాల్వేజబుల్ టిష్యూ వీ కెన్ డూ మెకానికల్ థ్రోంబెక్టమీ ఈవెన్ ఇన్ బేసిలర్ ఆర్టరీ స్ట్రోక్స్. 6th పాయింట్ ఈజ్ అబౌట్ షుగర్స్ కంట్రోల్. ఇంతకుముందు టైట్ గ్లూకోజ్ కంట్రోల్ చెప్పేవాళ్ళం, అప్ టు 130, అప్ టు 180 అలా. ఇప్పుడు ఏంటంటే దానివల్ల మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమీ స్టడీస్లో కనబడలేదు. సో మనకి న్యూ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయంటే <180 మెయింటైన్ చేస్తే చాలు, టైట్ గ్లూకోజ్ కంట్రోల్ ఈజ్ నాట్ నెసరీ. నెక్స్ట్ పాయింట్ ఈజ్ అబౌట్ BP. ఇంతకుముందు థ్రోంబెక్టమీ తర్వాత, థ్రోంబోలైసిస్ తర్వాత <140 BP మెయింటైన్ చేయాలని టార్గెట్స్ ఉండేవి. ఇప్పుడు న్యూ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయంటే వీ కెన్ మెయింటైన్ అప్ టు 180/105. ఎక్కువగా BP తగ్గించడం అవసరం లేదు, ఎందుకంటే బ్రెయిన్ పర్ఫ్యూజన్ కూడా ఇంపార్టెంట్. లాస్ట్ పాయింట్ ఈజ్ అబౌట్ స్ట్రోక్ యూనిట్స్. ఇంతకుముందు ఏంటంటే అంబులెన్స్ ఆర్ ఏదైనా కానీ పేషెంట్ని ట్రాన్స్ఫర్ చేసే ముందు CT స్కాన్ అవైలబుల్, థ్రోంబోలైసిస్ చేయగలిగే సెంటర్కి షిఫ్ట్ చేసేవాళ్ళు. న్యూ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయంటే కొంచెం టైం అయినా కూడా థ్రోంబోలైసిస్ ప్లస్ ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్న సెంటర్కి పేషెంట్ని షిఫ్ట్ చేయండి అని చెప్తున్నారు. ఆల్వేస్ రిమెంబర్, టైమ్ ఈజ్ బ్రెయిన్, యాక్ట్ ఫాస్ట్, and we can prevent the patient from disability. Thank you, ma'am. Thank you.